వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతడి సోదరుడు వెంకటరామరెడ్డిలను పోలీసులే తెలివిగా ఇరికించేశారా? ఒక ఎర వేసి సుప్రీంకోర్టులో బెయిల్ రద్దు వరకు పరిస్థితిని తీసుకెళ్లారా? ఇదే అనుమానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా వ్యక్తం చేస్తోంది. సెప్టెంబర్ 4వ తేదీన పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చి కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేసిన తర్వాత తదుపరి విచారణ సమయంలో ఈ కేసులో ఫిర్యాదుదారుడిగా హత్యకు గురైన వ్యక్తుల బంధువు కూడా అయిన తోట ఆంజనేయులు తరఫున న్యాయవాది సుప్రీంకోర్టులో ఒక అంశాన్ని లేవనెత్తారు. సెప్టెంబర్ 4వ తేదీన పిన్నెల్లి సోదరులకు మీరు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. ఆ సమయంలో తాము విచారణకు సహకరిస్తామని వీళ్ళిద్దరూ అప్లికేషన్ కూడా పెట్టారు. ఆ అప్లికేషన్ తో పాటు గతంలో విచారణ అధికారి వీళ్ళని విచారించి నమోదు చేసిన 161 స్టేట్మెంట్లను కూడా పొందుపరిచారు కోర్టు దగ్గర. ఈ 161 స్టేట్మెంట్లు నిందితుల దగ్గరికి ఎలా వచ్చాయో తేల్చండి, వాళ్ళని అడగండి అని సుప్రీంకోర్టుకు విన్నవించారు. దాంతో సుప్రీంకోర్టు కూడా ఈ 161 స్టేట్మెంట్లు నిందితుల దగ్గరికి ఎలా వచ్చాయి, ఛార్జ్ షీట్ దాఖలు చేయకముందే నిందితుల దగ్గరికి ఈ డాక్యుమెంట్లు ఇవి రాకూడదు కదా, ఎలా వచ్చాయి అని ప్రశ్నించింది. దాంతో పిన్నెల్లి తరఫున న్యాయవాది పోలీసులే తమకు ఇచ్చారు, ఇదిగో మేము అడిగిన ప్రశ్నలు ఇవి, మీరు చెప్పిన సమాధానాలు ఇవి అంటూ పోలీసులే మాకు కాపీ ఇచ్చారు అంటూ సుప్రీంకోర్టుకి చెప్పారు. ఆ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. లేదు, ఛార్జ్ షీట్ దాఖలు చేయకుండా 161 స్టేట్మెంట్లు అన్నవి నిందితులకు చేరడానికే వీల్లేదు, చట్టం ఒప్పుకోదు, ఆ విషయం లాయర్లకు కూడా తెలుసు, కానీ వీళ్ళ చేతికి వచ్చాయంటే ప్రభావితం చేస్తూ ఉన్నారు, వీళ్ళ పరపతి చూస్తుంటే మాకే ఆశ్చర్యం కలుగుతోంది, కాబట్టి ఈ కేసులో మేము మధ్యంతర బెయిల్ని రద్దు చేస్తూ ఉన్నాం, అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం అంటూ ఆదేశాలు ఇవ్వడంతో పాటు లొంగిపోవడానికి 2 వారాల సమయం ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్ట్రాంగ్ గా ఒక పాయింట్ లేవనెత్తుతున్నారు. విచారణకు వెళ్లిన సమయంలో పోలీసులే 161 స్టేట్మెంట్ కి సంబంధించిన కాపీలను పిన్నెల్లి సోదరులకు ఇచ్చారు, మేము ఈ ప్రశ్నలు అడిగాం, మీరు ఈ సమాధానాలు చెప్పారు, కాబట్టి మీరు ఒక కాపీ తీసుకోండి అంటూ ఒక కాపీ ఇచ్చారు. ఒకవేళ ప్రత్యర్థులు ఆరోపిస్తూ ఉన్నట్లు ఇవి దొంగతనం చేసో లేకుంటే పోలీసుల్ని మభ్యపెట్టో చట్టవిరుద్ధంగా ఈ స్టేట్మెంట్లను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు సొంతం చేసుకొని ఉంటే, అవి అధికారికంగా ఉండవలసిన డాక్యుమెంట్లు కాదు మన దగ్గర అని తెలిసి ఉంటే, మరి డైరెక్ట్గా వాటిని సుప్రీంకోర్టులో ఎలా వేస్తారు వీళ్ళు అని కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. అవి దొంగతనం చేసిన డాక్యుమెంట్లు, మన దగ్గర ఉండడానికి వీల్లేని డాక్యుమెంట్లు, మనం అనధికారికంగా తెచ్చుకున్న డాక్యుమెంట్లు అని తెలిసినప్పుడు సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళి ఇదిగో చూడండి 161 స్టేట్మెంట్ పోలీసుల దగ్గర ఇచ్చింది, దాంట్లో వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఇవి, మేము చెప్పిన సమాధానాలు ఇవి, పూర్తిగా సహకరించాం దర్యాప్తుకు, కాబట్టి మాకు బెయిల్ ఇవ్వండి అంటూ ఈ స్టేట్మెంట్ని తీసుకెళ్లి పిన్నెల్లి సోదరులు వేయరు కదా. అవి దొంగతనంగా తెచ్చుకున్న పత్రాలు అయితే సుప్రీంకోర్టు ముందు మా దగ్గరకు ఈ పత్రాలు ఉన్నాయని ఎందుకు చెప్తారు? చెప్పరు కదా. కానీ ఇక్కడ పిన్నెల్లి సోదరులు గుడ్డిగా పోలీసుల్ని నమ్మారు. పోలీసులే ఇచ్చారు కాబట్టి, పోలీసులే ఒక కాపీ పెట్టుకోండి అని ఇచ్చారు కాబట్టి దీనివల్ల ఇబ్బంది ఉండదేమో అని చెప్పి మేము దర్యాప్తుకు సహకరించాం అని నిరూపించుకునేందుకు ఇది కూడా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు ముందు ఈ డాక్యుమెంట్ని పెట్టేశారు. అప్పుడు హఠాత్తుగా ప్రభుత్వం తరఫున లాయర్లు ఒక ఉచ్చు పన్నారు. ఓకే, ఛార్జ్ షీట్ వేయడానికంటే ముందు 161 స్టేట్మెంట్లు నిందితుల దగ్గర ఉండడానికి వీల్లేదు, వీళ్ళు ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టుకే డైరెక్ట్ చెప్పారు కాబట్టి, అక్కడ వేశారు కాబట్టి వీటి ఆధారంగా బెయిల్ రద్దు చేయించచ్చు అన్న ఉద్దేశంతోనే అప్పటికప్పుడు ఏపీ పోలీసుల ద్వారా కూడా ఈ వ్యవహారాన్ని నడిపించి దొంగతనం చేసి తెచ్చారు, తప్పుడు మార్గంలో తీసుకొని వచ్చారు అంటూ ఒక అంశాన్ని లేవనెత్తి బెయిల్ రద్దు చేయించారు. పైగా పోలీసుల తరఫున న్యాయవాదులు కాకుండా ఫిర్యాదుదారుడైన తోట ఆంజనేయుల తరఫు న్యాయవాది ద్వారా ఈ అంశాన్ని సుప్రీంకోర్టులో ప్రస్తావించారు. పోలీసుల తరఫున న్యాయవాదులు ఈ అంశాన్ని ప్రస్తావిస్తే మరి 161 స్టేట్మెంట్లు పోలీసుల నుంచి ఎలా బయటకు వెళ్ళాయో పోలీసులు కూడా సమాధానం చెప్పాలి కదా అని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తుంది. కాబట్టి ఆ పని చేయకుండా తోట ఆంజనేయులు లాయర్ ద్వారా ఈ వ్యవహారాన్ని పైకి తెచ్చారు. నిజమే, ఒకవేళ అవి దొంగతనంగా తెచ్చుకున్న డాక్యుమెంట్లు అయితే ఇంత దర్జాగా తీసుకెళ్లి సుప్రీంకోర్టు ముందు ఇదిగో చూడండి, వాళ్ళు ఇలా ప్రశ్నలు అడిగారు, మేము ఇలా సమాధానాలు చెప్పాం, మొత్తం సహకరించాం అని ఆ డాక్యుమెంట్లను ఆ స్టేట్మెంట్లను పిన్నెల్లి సోదరులు సుప్రీంకోర్టు ముందు ఉంచేవాళ్ళు కాదు. హత్యలు జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న ఈరోజు ఫిర్యాదుదారుడుగా ఉన్న తోట ఆంజనేయులు చెప్పింది ఏంది, ఫలానా వాళ్ళు చంపారు, వాళ్ళు టీడీపీ వాళ్ళని ఆ రోజు చెప్పారు. ఆ వెంటనే స్పాట్కి వచ్చిన జిల్లా ఎస్పీ కూడా చంపిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే, రాజకీయంగా ఆధిపత్య పోరులో భాగంగా హత్యలు జరిగాయని చెప్పారు. ఆ మరుసటి రోజు ఈనాడు పత్రిక రాసింది, ఇవి తెలుగుదేశం పార్టీలోని ఇరు వర్గాలు రాజకీయంగా ఆధిపత్యం కోసం హత్యలు చేసుకున్నారు అని ఈనాడు పత్రికలో రాశారు. హత్యకు ఉపయోగించిన స్కార్పియో, బైక్ లో వెళ్తున్న ఇద్దరిని గుద్ది చంపేసిన స్కార్పియో మీద జూలకంటి బ్రహ్మారెడ్డి పెద్దగా ఉంది. ఇంకోటి, ఈ స్కార్పియోను హంతకులు కొనుగోలు చేసినప్పుడు తొలుత దాన్ని డ్రైవ్ చేసి ప్రారంభించిందే జూలకంటి బ్రహ్మారెడ్డి.
అంటే జూలకంటి బ్రహ్మారెడ్డికి అత్యంత సన్నిహితులు ఈ హత్య చేసిన వాళ్ళు అన్నది ఫోటోలతో సహా వైసీపీ వాళ్ళు బయట పెట్టారు. అలాంటి నేపథ్యంలోనే జూలకంటి బ్రహ్మారెడ్డి ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి దీని వెనుక పిన్నెల్లి సోదరులు ఉన్నారని ఒక ఆరోపణ చేయగానే మొత్తం పోలీసులు, ప్రభుత్వం, వ్యవస్థ మొత్తం ఇక వాళ్ళని వెంటాడటం మొదలుపెట్టింది. నిజంగానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులే ఈ హత్య చేయించి ఉంటే ఈ కేసులో A1, A2గా వాళ్ళు ఉండాలి కదా. ఈ కేసులో వాళ్ళు A6 అక్యూజ్డ్ 6 అక్యూజ్డ్ 7గా ఉన్నారు. అది కూడా లేదంటే జస్ట్ కేవలం ఈ మర్డర్ కేసుల్లో ఇరికించేసి రాజకీయంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని ప్రజలకు దూరం చేయాలి, నియోజకవర్గంలో ఎదిరించే పరిస్థితి లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇదంతా నడుపుతూ ఉన్నారని వైసీపీ ఆరోపిస్తోంది.